సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆలయాలు దర్శనం అనగానే మనకి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాటిని పాటించాలి. తప్పనిసరిగానమ్మా. బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అని ఒక సామెత ఉంది. మనం ఎక్కడుంటే అక్కడ అక్కడ వాళ్ళ నియమాన్ని పాటించడానికి ఇష్టపడితే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళదు. ఎవరు వెళ్ళమన్నారు? ఫోన్లు మాట్లాడేస్తూ ఉంటారు, అటు ఇటు ఆలోచిస్తూ ఉంటారు, ఏది ఒక క్రమంలో చేయాలో అది చేయకుండా ఉంటారు. కొంతమంది అయితే ఫోటోలు తీసేస్తూ ఉంటారమ్మా. మూల విరాట్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా, ఎందుకంటే ఒక 2-3 months బ్యాక్ నేను కుంభకోణం ఇట్లా రామేశ్వరం ఇవన్నీ చూడటానికి వెళ్ళొచ్చాను హాలిడేస్లో. చాలా క్లియర్గా చూసి గమనించింది ఏంటి అంటే, వాళ్ళు ఎంతన్నా చెప్పనివ్వండి, ఏమన్నా చెప్పనివ్వండి, ఉండకూడదు అని అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టినా సరే కెమెరాలు దొంగతనంగా తీసుకొచ్చేసి ఫొటోస్ తీసేయటం, లేదా ఫోన్లో తీసేయటం, దేవుణ్ణి తీయటం, అక్కడ లోపల నుంచొని సెల్ఫీలు తీసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా గమనిస్తున్నాము. అంతెందుకమ్మా, తిరుపతిలో ఇంత చెక్ చేస్తే కూడా ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఓ కుర్రాడు కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ కంపార్ట్మెంట్లో ఫోన్ పెట్టుకుని తిరుగుతూ నేను తెచ్చేసాను చూసావా అని చెప్తున్నాడు. అదేదో గొప్ప విషయం. గొప్ప విషయం అయితే తర్వాత ఇంకో తోట పట్టుకున్నారు, అది వేరే మాట అనుకోండి. మరి అక్కడి ఈ చెప్పకుండా గనక ఉండుంటే అది కూడా దాటి వెళ్ళేదేమో కదా. ఇది ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ ఉండొద్దు. ఎంతవరకని చెక్ చేయటం, ఎంతవరకని చూడటం, ఇంకొకరు మాట్లాడటం, పట్టుకుని మనకి ఉండాల్సిన విషయాలు కదమ్మా. ఇలా చేయటం అది ఎంతవరకు కరెక్ట్? మర్యాద అని ఒక పదం ఉందమ్మా. మర్యాద అంటే ఇతరుల చేత చెప్పించుకోకుండా నా పరిమితిలో నేను ఉండడం మర్యాద. ఇది లేకుండా పోతుంది. చెప్పించుకున్నాక కూడా పాటించకపోవడం అన్నది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎక్కడ ఏ నియమం ఉందో ఆ నియమాన్ని పాటించినప్పుడు మాత్రమే మనం నాగరికమైన పౌరులుగా పరిగణించబడతాం. లేకపోతే అనాగరికంగా అనిపిస్తుంది. అనాగరికులని మనం అంటున్న వాళ్ళు కూడా అక్కడ నగరానికి సంబంధించినటువంటి నియమాలు పాటించరేమో కానీ వారి ప్రాంతంలో అడవికి సంబంధించిన నియమాలు వాళ్ళు పాటిస్తారు. మరి అలా చెప్పడం కూడా నాకు ఎందుకో వాళ్ళని తక్కువ చేసామనిపిస్తుంది. ఇక్కడ తెలిసి చేయడం కదా. మీరు సెల్ ఫోన్ తీసుకురావద్దంటే తీసుకురావడం దేనికి? సెల్ ఫోన్ వల్ల ఏం జరుగుతుంది? నువ్వు సెల్ ఫోను వాడట్లేదు, వాడకపోయినా ఆన్లో ఉంది అది కదా. ఆన్లో కనుక ఉన్నట్టేమో సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి కదా. తర్వాత అయినా నువ్వు సైలెంట్లో పెట్టినా నీకు ఇన్ని కాల్స్ వచ్చాయిన తర్వాత మెసేజ్ ఉంటుంది కదా. అంటే యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రిసీవింగ్ ద సిగ్నల్స్ కదా. ఈ సిగ్నల్స్ లోపలికి వచ్చాయంటే ఏ పవిత్రమైనటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళామో అక్కడ దానికి కొంత భంగం కలిగిందా లేదా? ఖచ్చితంగా. మరి అక్కడ ఎందుకు వెళ్ళాం మనం? అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుందని కదా ఆరా అని మనం చెప్పేది. దానికి వెడుతున్నాం. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని మీరు అనుభవించటం కోసం వెడుతూ అక్కడికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మీరు ఎంతటి దుర్మార్గులు, రాక్షసులు అనుకోవాలి. కరెక్ట్ అమ్మా, బాగా చెప్పారు. కనుక నియమం పాటించండి. ఏమైంది? 5 నిమిషాలు ఫోన్ లేకపోతే ఉండలేరా? అక్కడికి వెళ్ళి వద్దన్న చోట ఫోటో తీస్తే ఏమిట మీ ఘనత? అంటే మేము చెప్పుకోవడం అనమాట. మేం చూసారా నియమాలను ఉల్లంఘించాం, నిబంధనలని పాటించలేదు, వీఆర్ అబౌవ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు. అటువంటి వాళ్ళకి దైవ దర్శనం తాలూకు ఫలితం లభిస్తుంది అని నేను అనుకోను. దైవ దర్శనం ఫలం లభించాలంటే ఇటువంటి అహంకారంతో పెడితే దర్శన ఫలం లభిస్తుందా? లభించదు. ఒక నాస్తికుడు దైవ దూషణ చేసేవాడు వెడితే ఎంత ఫలమో వీళ్ళకి కూడా అంతే. ఏ విధమైన ఉపయోగం లేదు, ఏమీ లాభం లేదు. వాళ్ళ వల్ల పోని వాడికి లేకపోయింది, వాడి వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా హాని కలుగుతుంది కదా. అందువల్ల ఏమైంది? వీడికి ఫలితం లేకపోవడం అన్నది కాక పక్క వాళ్ళకి చెడగొట్టిన పాపం వచ్చింది. అంటే దైవ దర్శనం వల్ల ప్రయోజనం లేకపోగా పాపం చుట్టుకుని బయటకు వస్తున్నారు. ఆలయంలోకి వెళ్ళి చూడండి. అలాగే మూల విరాట్ని ఫోటోలు తీస్తూ ఉంటారమ్మా. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోరు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అటువంటి వాళ్ళ అనాగరికులను కూడా అనడానికి వీల్లేదు. ఏమని చెప్పాలి? ఒక పదం పడడానికి కూడా లేదు. వద్దన్న చేసేవాళ్ళని ఏమంటాం? మూర్ఖులు, మొండివాళ్ళు, అజ్ఞానులు. ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద పదాలు వాడలేను నేను, కానీ అట్లాంటి వాడు. వద్దన్న పని చేస్తే ఏమిటి వచ్చింది? ఆ ఫోటో వల్ల మీకు ఏమిటి లాభం?
ఏం లాభం లేదు కదా. ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక్కసారి దానికి ఫోటో తీసి ఆ ఫోటోలకు అనేక నకళ్ళు తీసి మనకి ఇస్తూనే ఉన్నారు కదా. లేదా దానికి చాలా గొప్ప చిత్రకారుల చేత దాని చేత బొమ్మ వేయించి మనకు అందిస్తూ ఉన్నారు కదా. ఇంకెందుకు చేస్తావు? అనవసరం. అంటే ఇంకా నీ దైవాన్ని నువ్వు నమ్మలేదు అని అర్థం. అంతెందుకండి, కొంతమంది సిద్ధులు మొదలైన వాళ్ళని ఫోటోలు తీస్తామంటే వద్దని వాళ్ళు అంటూ ఉంటే వీళ్ళు బలవంతంగా ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయి కదా. తీరా బలవంతంగా ఫోటో తీస్తే అక్కడ పక్క వాళ్ళు కనపడ్డారు కానీ అసలైనటువంటి వాళ్ళు కనపడరు. అటువంటి శక్తి ఉన్నది. వద్దని చెబితే అంతే. నువ్వు తీస్తే కూడా ఒక రాయి అక్కడ నీకు కనపడుతోంది తప్ప దైవం కాదు. నువ్వు బలవంతంగా తీసిన ఫోటోలో కనపడేది ఒక రాయి తప్ప దైవశక్తి కాదు. పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి ఒక మహాయోగి ఫోటో తీస్తేనే రానప్పుడు దైవీ శక్తి నీ ఫోటోలో బంధించబడుతుందా? బంధించబడదు కదా. మూర్ఖత్వం కదా. మూర్ఖత్వం కాదు, ఇంకా రాక్షసత్వం అని చెప్పాలి. రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, మూర్ఖ రాక్షసులు. దేవాలయానికి వెళ్ళడమే మనకున్న పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి, లేదా అనుకున్న కోరికలు తీరతాయి, లేదా తీరాలి ఎందుకు కదా, మొక్కుకోవడానికి కదా వెడతాం కదా. దృష్టి దాని మీద లేకుండా పక్కదాని మీదకి వెడితే మన దృష్టి కేంద్రీకరించకపోతే ఎలా కుదురుతుంది? అంతెందుకమ్మా, ఇంట్లో చిన్న పిల్లవాడు వాడు మాట్లాడుతూ ఉంటే నా మాట విను, నా మాట విను అంటాడు. పిల్లాడే మన దృష్టి వాడి మీద కేంద్రీకరించాలి అని అనుకున్నప్పుడు దేవుడు అనుకోడా? దృష్టి కేంద్రీకరిస్తేనే మనకి ఏదైనా ఫలితం ఉంటుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది? కనుక అలా దృష్టి కేంద్రీకరించాలంటే మనం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. ఇవి చెయ్యొద్దు అని గట్టిగా అనుకుంటే బాగుండు. పోనీ ఇది చెయ్యొద్దు అంటే దాని మీద దృష్టి పోతుందంటే ఏం చేయాలో కూడా చూసుకుందాం. ఇప్పుడు మాట్లాడతాం, పక్క వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా? గుడికి వచ్చాక మాట్లాడుకోవడానికి సమయమే లేదా? 24 గంటల్లో ఒక 5 నిమిషాలు మాట్లాడుకోకుండా ఉండలేరా? పైగా మనవాళ్లే, మనం మాట్లాడేది మనతో వచ్చిన వాళ్ళతో ఇక్కడే మాట్లాడాలా? బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. అంటే నీకు దేవుడి కన్నా నీతో వచ్చిన వ్యక్తి ఎక్కువ అనమాట. సరే వాళ్ళతో ఉండు, నాకు సంబంధం లేదంటాడు దేవుడు. మాట్లాడడం, వెనక వాళ్ళని తొయ్యడం, ముందు వాళ్ళని తొయ్యడం. ఏదో మనలాంటి వాళ్ళం కాసేపు దేవుడి మీద ఏ గుడికి వెడతామో ఆ దేవుడి ధ్యానం ఏదో చేస్తూ నామం చూసుకుంటూ ఉంటే వెనక నుంచో ముందు నుంచో మోచేతులతో పొడుస్తూ ఉంటారు. అవును. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమిటంటే వాళ్ళకి ఎలాగో పుణ్యం రాదు, మనని చెడగొట్టిన పాపం కూడా వస్తుంది. గుడికి వెళ్ళి పాపం సంపాదించుకోవాలా? అక్కర్లేదు కదా. ఎక్కడ లేని కబుర్లు ఇక్కడేనా? వికిలి నవ్వులు నవ్వడం, పక్క వాళ్ళని ఆకర్షించే పనులు చేయడం, దేవాలయాల్లో 10 మంది నన్ను చూస్తున్నారా లేదా, అక్కడైనా నీ హీరోయిజం. దేవుడి దగ్గర హీరో నువ్వు ఎక్కడ ఉండాలి హీరోగా? ఇక్కడ కాదు కదా. అదే కదా. కనుక పక్క వాళ్ళని ఇంకోళ్ళు నన్ను చూస్తున్నారా లేదా అని గట్టిగా మాట్లాడడం, ఇలాంటి పనులన్నీ చేయకూడదు అంటారమ్మా. ఇతరులను ఆకర్షించే పని ఏది చేయకూడదు. అమ్మ, మూల విరాట్టుని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని ఎందుకు చెప్తారమ్మా? అక్కడున్న శక్తి తగ్గే అవకాశం ఉంది. పూర్వం పెద్దవాళ్ళు కూడా తొందరగా పిల్లలకి ఫోటోలు తీయద్దని చెప్పేవారు. ఫోటోలు తీస్తే వాళ్ళల్లో ఉన్న జీవశక్తి కొంచెం తగ్గుతుంది అని చెప్పి. మూల విరాట్టుకు ఉండేటటువంటి శక్తి దానికి ఉంటుందమ్మా. అక్కడి నుంచి నువ్వు ఫోటో అంటే ఏముంది మామూలుగా అనుకుంటున్నావా? ఫోటో తీసినప్పుడు ఎంత శక్తి అక్కడ ప్రసారం అవుతుంది, వీళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తోంది కదా. అందువల్ల అది తీయకూడదు అంటారు. ఇది మన దేవాలయాల గురించి అనుకుంటున్నామా? ప్రపంచంలో ఉన్న ప్రముఖమైనటువంటి అన్ని సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు ప్రార్థనా మందిరాలు అంటారు. ప్రార్థనా మందిరాలు మొదలైనటువంటి వాటిల్లో కూడా ఆ మూలమైనటువంటి దాన్ని చిత్రలేఖనంలో చిత్రిస్తారే తప్ప ఫోటోలు తీయడానికి అంగీకరించారు, తెలుసు కదా. అవును అవును. అక్కడెక్కడా వీళ్ళకి ధైర్యాలు రావు, మన దేశంలో వచ్చేస్తాయి. అంటే మన శిక్షా స్మృతి చాలా తేలిగ్గా ఉంది కదా, అందువల్ల. కాబట్టి నియమాలను పాటించాలి. ఎక్కడికి వెడితే అక్కడ పాటించాలమ్మా. హాస్పిటల్కి వెడితే అక్కడ నియమాలు పాటించట్లేదా? ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు ఇంకో చోటకి వెడితే, ఒక మ్యూజియంకి వెళ్తే అక్కడ నియమాలు పాటించట్లేదా? ఎక్కడికి వెడితే అక్కడ నియమాలు పాటించట్లేదు. ప్రపంచంలో ఇక్కడ నియమాలు ఉల్లంఘించిన వాళ్ళే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు చచ్చినట్టు పాటిస్తున్నారు, కుక్కిన పేలల్లాగా పాటిస్తున్నారు, కుక్కల్లాగా పాటిస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన దేశంలోకి వచ్చేప్పటికి, అందులో మన దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకింత చులకన? మనస్సులో ఉన్న చులకన భావం వల్ల. అందువల్ల ఫలితాలు అలాగే ఉంటాయి.
అక్కడ భయంతో పాటిస్తున్నారు, భక్తితో కాదు. ఇక్కడ భయము లేదు, భక్తి లేదు, రెండూ లేవు. అంచేత ఎక్కడా అంతే. అందువల్ల భక్తితో పాటించని వాళ్ళకి భయంతోనైనా చెప్పాల్సిన పని ఉంది. తప్పకుండానమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.